వరంగల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మోందా తుఫాన్ కారణంగా 188 కాలనీలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్ని స్థానిక పోలీస్ అధికారులతో కలిసి సిపి సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. వరదలపై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నామంటున్న సిపి సన్ప్రీత్ సింగ్ తో మా ప్రతినిధి తిరుపతి ఫేస్ టు ఫేస్. వరంగల్ నగర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ నగర వ్యాప్తంగా అనేక కాలనీలు నీటమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. క్షేత్ర స్థాయిలో అధికారులంతా పరిశీలించి స్థానిక అధికారులతో మాట్లాడి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వారికి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని 100 ఫీట్ రోడ్డు దగ్గర పెద్ద ఎత్తున ఒక చెరువుల సముద్రం తలపిస్తూ వరద ప్రవాహం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వరంగల్ నగరంలో 118 కాలనీలకు సంబంధించి మొత్తం నీటమైనటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ కావచ్చు, పోలీసులు ఇక్కడ పరిశీలించి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఇంకెటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటే కూడా స్థానిక అధికారులు కావచ్చు, ప్రజలతో స్థానిక నాయకులతో మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో సిబి కావచ్చు, పోలీసు అధికారులు ఇక్కడ జేసీబీల సహాయంతో కూడా పెద్ద ఎత్తున ఈ మరమ్మతులు చేసేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వరంగల్ నగర వ్యాప్తంగా 118 కాలనీలు ముంచెత్తినటువంటి నేపథ్యంలో జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వారంతా కూడా సహాయక చర్యలు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూసినటువంటి కేయూ పోలీసులు కావచ్చు, సుబేదారి పోలీసు కావచ్చు, హన్మకొండ పోలీసులు అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అసలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ మేరకు చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కూడా సన్ప్రీత్ సింగ్ స్థానిక పోలీసు అధికారులకు సూచనలు చేసినటువంటి పరిస్థితి నాకు అందుబాటులో సన్ప్రీత్ సింగ్ సిపి సార్ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కావచ్చు, మిగతా రోడ్డు సంబంధించినటువంటి అక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం వరంగల్ నగర వ్యాప్తంగా 118 కాలనీలకు సంబంధించినటువంటి నీట ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక అధికారులు కావచ్చు, కేయులకు సంబంధించినటువంటి మిగతా పోలీసుతో కూడా రివ్యూ కొనసాగించి పలు సూచనలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ నగర వ్యాప్తంగా ఇటు సమయ నగర్ కావచ్చు, గోపాల్పూర్ రోడ్ కావచ్చు, మిగతా కేయూ జంక్షన్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందులు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్, జీడబ్ల్యూఎంసీ సిబ్బంది కావచ్చు, పోలీసులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలు కొనసాగించినటువంటి పరిస్థితులు కనబడుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకెటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, చర్యలకు సంబంధించినటువంటి కూడా స్థానిక పోలీసు అధికారులతో సిపి సన్ప్రీత్ సింగ్ మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో సార్ ఎట్లా ఉంది సార్ వరంగల్ నగర వ్యాప్తంగా ఎన్ని కాలు నీటం ఉన్నాయి, ఎట్లా ప్రజెంట్ సిచ్యువేషన్స్? చూడండి, ఇది నిన్నటి నుంచి మొత్తం రెస్క్యూ ఆపరేషన్లోనే ఉన్నాము. చాలా ప్లేసెస్లో మన కమిషనరేట్ పరిధిలోనే వాటర్ లాగింగ్ అయితే సో పబ్లిక్ ఎక్కడెక్కడైతే స్ట్రాండెడ్ ఉన్నారో, స్టక్అప్ అయి ఉన్నారో సో వాళ్ళని అందరినీ కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడు వర్షాలు అయితే తగ్గినాయి కాబట్టి టోటల్గా ఆగిపోయినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ రిసీడ్ అవుతుంది. సో మేబీ ఇంకా 1-2 అవర్స్లోనే ఇంకా కొంచెం సిచ్యువేషన్ బెటర్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము దట్ ఎక్కడెక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది, దయచేసి మీరు ఇంట్లో నుంచి బయటికి రాకండి. సో ఏమైనా సౌకర్యాలైన అవసరం ఉంటే ఇది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళతో మాట్లాడుకొని మీకు అక్కడే ప్రొవైడ్ చేసుకోవడానికి ఇది ప్రయత్నాలు అట్లా చేస్తున్నాము. ఇంకా వేరే ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఎవరైనా మెడికల్ ఇల్లు ఉన్నారు, అదర్వైజ్ వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఇమీడియట్లీ షిఫ్ట్ చేయాల్సి ఉన్నది. సో దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి, 100కి కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు. సో వాళ్ళది ఇది డిజాస్టర్ డిఆర్ఎఫ్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళకి షిఫ్టింగ్ కూడా చేస్తాం. మొత్తం వరంగల్ పోలీస్ కమిషనర్ లేదు సార్, బయట జనగామ కావచ్చు, వరంగల్ ప్రాంతాల్లో టౌన్ ఇట్లా ఉంటే బయట ఎట్లుంది సార్? మొత్తానికి అన్ని చోట్ల కూడా బాగానే వర్షం పడింది. మన దగ్గర అది ముల్కనూర్ మండలంలోని అక్కడ అత్యంత భారీ పడింది. ఇన్ఫ్యాక్ట్ 42 సెంటీమీటర్ పడింది. మిగతా ప్లేసెస్లో 35 సెంటీమీటర్, 25 సెంటీమీటర్, అది కూడా చాలా ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది. మరి చాలా తక్కువ టైంలో పడింది కాబట్టి అందుకని నిన్న వాటర్ తోటి చాలా ఎఫెక్ట్ అయింది. కానీ ఇక్కడ టౌన్ ఏరియాలో ఎక్కువ అది వాటర్ స్టాగ్నెన్స్ ఇది చూస్తున్నాము. బయట రూరల్ ఏరియాస్లో కొంచెం ఫ్లో అట్లా కనిపిస్తుంది. సో ఇది మానిటర్ చేస్తున్నాము. ఇది మేబీ ఇంకా 1-2 అవర్స్లో ఈ సిచ్యువేషన్ కూడా బెటర్ అవుతుంది. ఈ వరదల నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులు కావచ్చు, వరంగల్ నగర ప్రజలకు ఏం చెప్తారు సార్, ఎట్లా అప్రమత్తంగా ఉండాలంటే? అదే ఇంతకుముందు చెప్పినట్టుగా అది ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఎక్కడైనా ఎక్కువ హెవీ ఫ్లోస్ ఉంటాయి, ఇంకా మీరు ఏదైనా అవసరాలు ఉంటే అది మాకు ఫోన్ కూడా చెప్పండి. సో దట్ మేబీ రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అవి కూడా చేస్తాం మేము. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ గారి అభిప్రాయం అయితే వరంగల్ నగర వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, తప్పకుండా సత్వరమే చర్యలు తీసుకున్నట్టుగా ఈ అధికారులు అప్రమత్తంగా ఉన్నారంటూ కూడా వరంగల్ సిపి సన్ప్రీత్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగర వ్యాప్తంగా మాత్రం వరదల బీభత్సం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.